ఈ అమారా ప్రసాద్ అనేవాడు ఎంత భయంకరంగా రౌడీజం చేస్తున్నాడంటే, ఒక బ్రాహ్మణుడు రాధామనోహరి దాసు మతాల మీద మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఈ నేపథ్యంలో మరి అమారా ప్రసాద్ లాంటి రౌడీ స్పీకర్లని ఈ రాధామనోహరి దాసు, లలిత కుమారు, బోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ, ఇంకా కొంతమంది రౌడీ స్పీకర్లని చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్న కారణాన్ని బట్టి రాధామనోహర దాసు అనే వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక బ్రాహ్మడు అతను చేస్తున్న వ్యాఖ్యలని ఖండించి అతను చేసిన ఆ మాటలకి కౌంటర్గా మాట్లాడాడు. ఎందుకు మతాల జోలి పోవటము, ఎందుకు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాం అని ఖండిస్తే, ఈ అమారా ప్రసాద్ అనేవాడు ఈ రౌడీ బ్రాహ్మణుని ఎలా బెదిరిస్తున్నాడో ఫోన్ కాల్ చేసి వినండి. ఆ ఫోన్ కాల్ ద్వారాగా ఈ అమారా ప్రసాద్ ఎంత రౌడీయో ఎంత గోండానో గమనించి గుర్తించండి. నేను ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నానంటే, ఒక సంఘ కాపరిగా, క్రైస్తవునిగా, దేవుని సేవకునిగా, మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు ఈ రీతిగా మీతో మాట్లాడటం జరుగుతుంది. ఈ అమారా ప్రసాద్ ఎంత గూండానో ఎంత రౌడీయో అట్టే అర్థమవుతుంది. ఆ బ్రాహ్మణుడు రాధామనోహర దాసుకి కౌంటర్ మాట్లాడితే అతను చేసిన వ్యాఖ్యలని ఖండించి, ఈరోజు రాధామనోహర దాసు నువ్వు పలుకుతున్న ప్రతి మాట తప్పు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న వాడివి నీవేనని ఆ బ్రాహ్మణుడు అతను చేసిన వ్యాఖ్యలను ఖండిస్తే, ఈ అమారా ప్రసాద్ అనేవాడు ఈ బ్రాహ్మణునికి ఫోన్ చేసి ఎలా బెదిరిస్తున్నాడు అంటే, ఈ రౌడీ, ఈ మత ఉమ్మాది ఈ అమారా ప్రసాద్ అట క్రైస్తవులతో ఫైట్ చేస్తున్నాడట. నువ్వెందుకు అతనికి కౌంటర్ పెట్టావు అని చెప్పి అతనిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత నీచంగా బూతులు మాట్లాడుతున్నాడంటే అతను బెదిరిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులని అరెస్ట్ చేయాలి. మేము సంఘములో ఉన్న దైవ సేవకులుగా, సంఘ నాయకులుగా, దేవుని సేవకులుగా, యావత్తు ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనుడైన ప్రభు యేసుక్రీస్తు వారి భక్తునిగా, ఆయన సేవకునిగా మా బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నారు, మా క్రైస్తవుల మీద బురద జల్లుతున్నారు. ఈ అమారా ప్రసాద్ లాంటి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇతను చేస్తున్న వ్యాఖ్యలు క్రైస్తవుల మీద ఎంత దుర్ప్రచారం చేస్తున్నాడంటే, మరి రౌడీగా, గోండాగా ఎలా ప్రలోభాలు పలుకుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆ మాటలు మీరే వినండి. ఆ బ్రాహ్మణ్ణి ఎలా బెదిరిస్తున్నాడో ఒకసారి మీరే వినండి. విని పోలీసు అధికారులు, మరి రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే ఈ యొక్క అమారా ప్రసాద్ లాంటి రౌడీలని అరెస్ట్ చేయాలని, ఆ బ్రాహ్మణుడు ఆఖరికి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుతానని బతిమాలుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు చేసిన తప్పేమిటి? న్యాయాన్ని మంచిగా మాట్లాడటమేనా? ఇవ్వండి, ఒక్కసారి దృష్టించండి. మంత్రివర్యులు, తెలంగాణ, ఏపీ రాష్ట్ర మంత్రివర్యులారా, ఒక్కసారి ఇలాంటి రౌడీ స్పీకర్లని అరెస్ట్ చేయండి. క్రైస్తవ నాయకునిగా, దేవుని సేవకునిగా మీకు ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ బ్రాహ్మణుడు చేసిన తప్పేమిటి? అమారా ప్రసాద్ ఎలాగ మాట్లాడుతున్నాడు? ఒక రౌడీజాన్ని ఉపయోగించి, ఒక గూండా విజయాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ వీడియోలు క్లిప్పులు మీరు వింటలేదా, చూస్తలేదా? ఒక్కసారి గమనించి గుర్తించి ఇలాంటి మతం ఉన్మాదులకి, రౌడీలకి బుద్ధి చెప్పాలని మంత్రివర్యులు, రాష్ట్ర దేశ మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ఇలాంటి రౌడీలని, అమారా ప్రసాద్ని, బోకర లలిత కుమారిని, కరుణాకర సుగుణాన్ని, ఈ యొక్క రాధామనోహర దాస్ లాంటి వ్యక్తులని, ఈ రౌడీలని ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. వ్యక్తిని అంతే. రాధా మనోహర్ గారు ఈ క్రైస్తవ మతం మీద ఫైట్ చేస్తున్నారు.
మరి రాధా మనోహర్ గారిని ఎందుకండి అలా విమర్శిస్తున్నారు మీరు అక్కడ? నేను విమర్శించ ఆయన తప్పు కదా. ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళని మనం తప్పు మాట్లాడకూడదు, అంతే నా భావన. అది ఒకళ్ళని మీ తప్పు పట్టే భావన అయితే విధంగా మీ ఇంట్లో పెట్టుకోండి సార్. మీరు శర్మ గారు మీరు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. నన్నెందుకు బెదిరిస్తున్నారండి? అంటే బెదిరించడం కాదండి, నన్నెందుకు 100% బెదిరిస్తున్నారు? బెదిరిస్తామండి. దేనికండి? శర్మ గారు నేను దేనికండి? క్లియర్ నేను చెప్పాను. చేసిన నేను తప్పేంటి? అదే మాట్లాడు. మరి మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడమే. ఫోన్ పెట్టేస్తే మాత్రం బాగుండదు. అంటే అలా మొత్తం మేము అందరం వస్తాం, మీ ఇంటికి వస్తాం, వచ్చి కూర్చుంటాం. అన్యదా భావించద్దు. నేను మనిషిగా ఆలోచించాను. మీరు మనిషి కాదు సార్. మీరు సనాతన ధర్మము ఈ రోజు ఇంత దరిద్రమైన స్టేజ్కి తీసుకొచ్చింది కారణం మీలాంటి వాళ్ళే. మీకు తొక్క తెలియదు, తోడు తెలియదు, గోంగూర తెలియదు. ఆడ మైక్ గడవడంగానే ఏదో తీసుకొని మాటలు మాట్లాడతారు. మీరు ఏం తెలుసండి మీకు? మరి సిగ్గు లేదా సార్ మీకు? మీరు ఒక బ్రాహ్మణులు అయ్యండి, మీకు సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఏం తెలియడానికి మరి బూతులు వస్తాయి సార్ మాకు. మా నోటలు మంచి మాటలు రావు. మీలాంటి వాళ్ళు అక్కడ ఏది తెలియకుండా, కట్టె తెలియదు, గోంగూర తెలియదు, బొక్కు తెలియదు, బోచు తెలియదు, ఆడ పోయి ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నామండి, మా టీం అంతా వచ్చి. ఒకసారి మీ ఇంటి మన అడ్రస్ చెప్తారా సార్? హిందూ సమాజానికి ద్రోహం చేశారు మీరు. మీరు శర్మ బ్రాహ్మణ్స్ కదా. అవును. కడుపులో ఉన్న సల్ల కరగకుండా, దానికి ఇంత పని పెట్టకుండా, కుండ బగల తినుకుంటా మీరు గుళ్ళాల కూర్చుంటారు చూడండి. మీకు అది అడిగేదాకా మీరు తీసుకుపోయి మీకు ఉరికిపియాలా మిమ్మల్ని. మీతో ఏది నిరాహార దీక్షలు చేపియాలా, మీతో ధర్నాలు చేపియాలా, అప్పుడు చక్కగా అవుతారు మీరు. ఆమె ఒక్కొక్కటి మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? 20 కేసులు ఉన్నాయి. ఎందుకు సార్? మాకేమన్నా చీటనా? మీలాంటి పనికి మాలిన పోరంబోకులు వచ్చి సెక్యులరిజం అనే భావజాలంతో అక్కడ ఎట్లా మాట్లాడారు సార్ మీరు మాకు వ్యతిరేకంగా? పంతులుగా ఉండి ఎందుకు? మీ బాధను మనిషి మీ నవరంధ్రాల్లో పెట్టుకోండి. అన్ని మూసుకొని నీ పూజల కార్యక్రమాలు చేసుకునేదో అది పూజలు చేసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నీ పిల్లల్ని బతికించుకో. చెప్పులు తీసుకొని కొడతాం మిమ్మల్ని. ఇచ్చకుండా మాటలు మాడుతావు. నీ అభిప్రాయం అని, నీ బొంగుల అభిప్రాయం మాకెందుకు? గుద్ద ముసుక ఇంట్లో కూర్చోండి. కానీ నీకు తీసుకొని కనైపోయినాడా? ప్రసాద్ గారు, ఇంకా ఎప్పుడు ఏ ఛానల్లో అడుగు పెట్టను, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. నేను మీరు చెప్పినట్టుగా నా జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి జరగనివ్వను. హైదరాబాద్కు వచ్చి మిమ్మల్ని కలిసి మీకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ